జిల్లాలో కూటమి నేతల దూకుడు ముందు ప్రతిపక్ష నేతలు తేలిపోతున్నారట. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఇంకా మూడేళ్లు ఎలా నెట్టుకు రావాలంటూ తలలు పట్టుకుంటున్నారట. అధికార పార్టీకి చెక్ పెట్టే టైం వచ్చినా అటాక్ మోడ్లోకి రాకుండా డిఫెన్స్ మోడ్లోనే ఉండిపోతున్నారట. ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అటు ప్రతిపక్ష ఇన్ఛార్జీలకు సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలే పక్కలో బల్లెంలా మారారట. దీంతో అక్కడి నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట. ఇంతకీ అది ఏ జిల్లా, తలలు పట్టుకుంటున్న నేతలెవరు, ఈ స్టోరీలో తెలుసుకుందా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ప్రస్తుతం రచ్చరచ్చగా మారాయి. సాధారణంగా ఏ జిల్లాలోనైనా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి మధ్య ఎత్తులు పై ఎత్తులు సవాళ్లు ఉంటాయి. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం సగానికి పైగా నియోజకవర్గాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతలే ప్రధాన ప్రత్యర్థులుగా మారిపోయారు. ఎమ్మెల్యేలపై దొంగచాటుగా దుష్ప్రచారాలు చేయడం, అధిష్టానానికి నిరంతరం నెగిటివ్ నివేదికలు పంపడం, కొన్ని చోట్ల బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేయడం టీడీపీ ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. మరోవైపు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సైతం స్థానిక సమస్యలపై గళం విప్పాల్సింది పోయి తమ ఇన్ఛార్జ్ పదవులను ఎలా కాపాడుకోవాలనే తాపత్రయంతోనే సరిపెట్టుకుంటున్నారనే ప్రచారం గట్టిగా సాగుతుంది. తమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు, కేసులను ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా కాపాడుకోవాలి అనే వాటిని పట్టించుకోవడం లేదనే చర్చ కూడా నడుస్తుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లోని 10కి 10 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీని ఓడించాలనే లక్ష్యంతో జిల్లాల్లోని క్వార్ట్జ్, సిలికా, ఇసుక, గ్రావెల్, మట్టి, రొయ్యల సాగుదారులు ఇలా అన్ని రంగాల వారు కూటమికి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచారు. కూటమి అధికారంలోకి వస్తే తమ వ్యాపారాలు మెరుగవుతాయని భావించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక క్వార్ట్జ్ మార్కెట్ పడిపోయింది. క్వార్ట్జ్, సిలికా, ఇసుక వ్యాపారాలు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లడంతో వ్యాపార వర్గాలలో అసంతృప్తి మొదలైంది. దీనికి తోడు పలు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు అసలైన పసుపు క్యాడర్ను పక్కన పెట్టి వైసీపీ నుండి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో ఎమ్మెల్యేలకు సమాంతరంగా ప్రతి నియోజకవర్గంలోనూ రెండో వర్గం తయారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాల్లోని పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వైసీపీ కంటే సొంత పార్టీ సీనియర్లతోనే ఎక్కువ తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఉదయగిరి, కావలి, కోవూరు, సూళ్లూరుపేట, నెల్లూరు సిటీకి చెందిన 5 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక నెల్లూరు రూరల్, ఆత్మకూరు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాలలో సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఉదయగిరిలో తొలిసారిగా గెలిచిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వర్గానికి మధ్య అంతర్గత పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేకు సమానమైన క్రేజ్తో ప్రజల్లో తిరుగుతూ బొల్లినేని రామారావు కాకర్ల సురేష్ స్థానం ఆక్రమించేస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇక సూళ్లూరుపేటలో తొలిసారి ఎమ్మెల్యే అయిన నెలవల విజయశ్రీకి మాజీ మంత్రి పరసా వర్గంతో పాటు బేనాటి వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఎలాగైనా విజయశ్రీని వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కావలిలో అభివృద్ధితో దూసుకు వెళ్తున్న ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డికి సొంత పార్టీలోని ఒక కీలక నేత నిరంతరం స్పీడ్ బ్రేకర్లా మారాడనే టాక్ నడుస్తుంది. అధిష్టానం వద్ద కృష్ణారెడ్డి ప్రతిష్ట భంగం కలిగేలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక కొవ్వూరులో 50,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులు సహకరించకపోగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇదే బాటలో అనేక నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారిపోయారని, సమయం కోసం ఎదురు చూస్తూ అవకాశం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. ఇక ఇదే సమయంలో వైసీపీ కూడా జిల్లాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలను చేజార్చుకున్న వైసీపీ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తుంది. ఇక ఇటీవల గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరీగా మురళీధరను తప్పించి గురవయ్యకు ఆ బాధ్యతలు అప్పచెప్పడంతో జిల్లాల్లో మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులపైన ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఉదయగిరి, గూడూరు, కావలి, సూళ్లూరుపేట, వెంకటగిరి ఇన్ఛార్జీల పనితీరుపై అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశితంగా పరిశీలిస్తున్నారని, పని చేయని వారిని తప్పించి యువకులకు ఆర్థికంగా బలంగా ఉన్నవారికి అవకాశం ఇస్తారనే సమాచారంతో మాజీలు డిఫెన్స్ మోడ్లోకి వెళ్లారు. అధికార పార్టీపై పోరాటం కంటే తమ పదవులను కాపాడుకోవడానికి వారి సమయం సరిపోతుంది. అధికార పార్టీని ప్రశ్నించి ప్రజల్లో మైలేజీ తెచ్చుకునే అవకాశం ఉన్న అటాక్ మోడ్లో దూకుడుగా వెళ్లే అవకాశం ఉన్నా తమ ఇన్ఛార్జ్ పదవికే ఎసరు వస్తుందనే భయంతో పూర్తిగా డిఫెన్స్ మోడులోనే ఉండిపోతున్నారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలను సొంత పార్టీలోని పక్కలో బల్లెంలా నేతలే తీవ్రంగా కలవరపెడుతున్నారు. మరి సొంత నేతల వెన్నుపోట్లతో తట్టుకుని విజయం సాధించేది ఎవరో, పదవులు ఊడిపోయేది ఎవరో చూడాలి.